కేజీకే కుకింగ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు హోమ్ టూర్ చేయబోతున్నాను. మా హోమ్ టూర్ అండి. కొత్త ఇల్లు చూపిస్తున్నాను చూడండి. ఇదేనండి మా ఇల్లు. చూడండి ఎంత పెద్ద రోడ్డు ఇంటి ముందు, అటు నుంచి ఇటు దాకా ఇల్లు అండి. మొత్తం ఎంట్రన్స్ ఇంకా అటు వెళ్ళడానికి లేదు, అటు నుంచి ఇది రెండో రోడ్డు అండి. పెద్ద రోడ్డు, డబుల్ డోర్ రోడ్ వేశారు. ఇటేమో కొండ కానొస్తుంది, ఇటు పక్క ఇల్లు, అటు ఇటు సైడ్ ఇల్లులండి. వెళ్దామండి ఇప్పుడు. లోపలికి వెళ్ళొచ్చు. ఇంకా ఇటేమో మెట్లు. చూడండి అట్ట కూడా ఆకుపచ్చ తెప్పించాం, గ్రీన్ది. ఎవరు కానరాదు, గేట్ వేసానండి, ఎవరు కానరాదు. పైన గిప్స్ పెట్టించాం, లైట్లు. ఇక్కడికి వచ్చేసరికి పార్కింగ్ ఏరియా అండి, ఒక బండి పెట్టుకోవచ్చు. ఇదేమో చెప్పుల స్టాండ్ అండి, చెప్పులు వేసుకోవడానికి. ఈ కొత్త చెప్పులు అన్నీ వేసుకోవడానికి. బయట ఏం కానరావండి. ఈ మంచమేమో బయట వేసుకొని కూర్చోడానికి బయటే పెట్టేశాను, సాయంత్రం పూట మంచం వేసుకోవచ్చని. ఇదేమో పంచండి, ఇక్కడ సోఫా సెట్ చేసాము చూడండి. అటేమో అద్దాలు బిగించారు, ఇక్కడ కుర్చీ. ఏమో ఫోటోలు అండి మా పిల్లలకి. ఏమో ఫొటోస్. ఏమో అద్దాలు పెట్టించాం, చూడ్డానికి బాగుండాలని అండి. పిల్లల ఫొటోస్ ఇటు పెట్టించాం, ఆ సైడ్ ఈ సైడ్ అండి. కొత్త ఫ్యాన్ కూడా బిగించాం, సీలింగ్ కూడా బాగుంది చూడండి. ఇది హాలు, ఇది హాల్ అండి. హాల్లోకి వచ్చేసాం. ఇక్కడ మంచాలు వేసామండి, డబల్ మంచాలు. కబోర్డ్స్, సీలింగ్ లైట్స్ అన్నీ పెద్దవి పెట్టించారు. ఏమో డబల్ మంచాలు, ఈ కొత్తవి తెచ్చామండి గుంటూరుకి వెళ్ళినప్పుడు. అప్పుడు ఆ వీడియో పెట్టాను కదండి, ఆ మంచాలు ఇవి. 2 డబల్ మంచాలు సరిపోవట్లేదని తెచ్చామండి, 2 ఇక్కడ పెట్టేసాము. టీవీ అక్కడ ఉందండి, టీవీ కలెక్షన్ ఇవ్వలేదు, పిల్లలు చూడలేదని. ఇదేమో టీవీ పెట్టుకునేదండి, అది కొత్త టీవీ కొనాలి. చూడండి బొమ్మలు, సోక్స్ నిండా బొమ్మలేనండి. టీవీ పెడితే ఇంకా బాగుండిద్ది లుక్. చూడండి ఏసీ కూడా ఇక్కడనే పెట్టించాం. ఇదేమో డోరు, చూడండి ఎంత బాగుంది. డోర్ మటుకు చాలా బాగుందండి, టేకిదండి డోరు. ఇక్కడేమో మంచం అండి, ఇంకో మంచం పెట్టాము. ఇదేమో బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ అండి ఇది. ఇక్కడ ఒక డబల్ కాట్ మంచం ఉంది. ఇదేమో కబోర్డ్స్. సీలింగ్ కూడా బాగుందండి, అసలు సీలింగ్ కూడా అంత బాగుందంటే చాలా బాగుందండి ఇల్లు. మాకు ఇరుక అనేది ఏం లేదు, సెంటున్నర ఇల్లు అండి. అసలు ఇరుక అనేది లేదు, మొత్తం కబోర్డ్స్కి వెళ్ళిపోయాయి. ఇదేమో ఇన్వర్టర్ అండి, ఇన్వర్టర్ లోపల పెట్టేసి చూడండి బాగుంది. బయటకు అనేది కానరాదు, ఎవరికి తెలియదండి. ఇదేమో హాలు, ఇది బెడ్రూమ్ అండి. ఇది చూడండి పెద్ద కిటికీ ఇచ్చారు. ఇదేమో వాష్రూమ్ అండి, బెడ్రూమ్లో వెస్ట్ అండి. మెట్ల కిందకు వచ్చిందండి ఇది. చూడండి ఎలా ఉందో. కబోర్డ్స్ కూడా చాలా బాగున్నాయండి, చాలా బాగా చేశారు. హమ్కో ఇద్దరు ఇక్కడేమో బీరో వచ్చిందండి, ఇక్కడేమో బీరో వచ్చింది. ఈ సైడ్ ఏమో పిల్లల బట్టలు ఉన్నాయి.
అటేమో దుప్పట్లు అవి పెట్టుకోవడానికండి. అల్మారు కూడా పెద్దవి వచ్చాయి. ఇంకా అటు వెళ్దాం, కిచెన్ రూమ్లోకి వెళ్దామండి. ఇల్లు మటుకు చాలా బాగుందండి, చాలా బాగుంది. టీవీ మటుకు చాలా బాగుందండి. కామెంట్ చేయండి ఎలా ఉందో టీవీ రూము. అది టీవీ పెట్టుకునేది చాలా బాగా వచ్చింది. లుక్ మటుకు చాలా బాగుందండి. హాల్లో ఏమో మంచాలు అవి చూడండి. ఈ ఫోటోలు చిన్నప్పుడు మా పిల్లల ఫోటోలు అండి. ఇదే మా పెళ్ళి ఫోటో. ఇదేమో కిచెన్ అండి. ఇంకా 2 కట్టలు వేసాము, కొత్త కట్టలు ఆర్డర్ ఇచ్చామండి అమెజాన్లో. అవి వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తాను. ఇది ప్రస్తుతానికి వేసాను, ఏసీ పోకుండా 2 కట్టలు వేసానండి. మై తీస్తే ఇదేమో దిక్కులైందే, దిక్కులా ఓవి. ఇది సరుగులో వచ్చిద్దండి. ఇది క్యాబ్ వెళ్తే ఆన్లైన్. ఇక్కడేమో బిందులు పెట్టామండి కిచెన్ రూమ్లో. ఇక్కడ ఏదైనా స్నాక్స్ అవి పెట్టుకోవడానికి. ఇదేమో దేవుడికి అని పెట్టేశానండి. కిచెన్ రూమ్ అండి. లుక్ చూడండి ఎలా ఉంది కిచెన్ రూమ్. చాలా చూడండి ఇలా సెట్ చేసుకున్నాను కిచెన్ రూమ్ అయితే. ఇదేమో మొత్తం ఏమో ఉప్పు కారం అవి పెట్టుకునే డబ్బాలండి. ఈ డబ్బాలు కూడా మారవాలి, కొత్త డబ్బాలు తెచ్చుకోవాలండి. ప్రస్తుతానికి ఇదే వాడుతున్నాను. ఇప్పుడు కొత్తగా వచ్చాం కదా, మొత్తం సర్దుకునేసరికి లేట్ అయింది. అందుకని వీడియోస్ లేట్ అయ్యాయండి. ఇక్కడేమో గ్యాస్ పొయ్యి పెట్టుకున్నాము. ఇటేమో సింక్ అండి. ఇది చూడండి. ఇటేమో గ్రైండరు, మిక్సీ, రైస్ కుక్కర్ ఇక్కడనే పెట్టేశానండి. 3 అడ్డం లేకుండా ఇటైతే సరిపోయిద్దని. చూడండి ఇది మొత్తం కవర్లో గ్లాసులు అవి, పప్పు డబ్బాలు అవి ఉన్నాయండి. ఇదేమో ఫ్రిడ్జ్. దూర్చి కాడుతుంది సగమచ్చా. ఫ్రిడ్జ్ అండి ఇది. ఇక్కడేమో బియ్యం బస్తా పెట్టుకున్నాను. ఈ అంట్లు కడిగి దీని మీద పెట్టుకుంటున్నానండి. మొత్తం నీళ్ళు మొత్తం కాగిన తర్వాత కవర్లు పెట్టుకోవచ్చండి. ఇది వాటర్ ఫిల్టర్ చల్లితే చూడండి. మెట్లు కూడా గ్రానైట్ వేసాడు. మొత్తం స్టీల్ ఇచ్చారండి. ప్రశాంతంగా ఉండిద్దండి. సాయంత్రం అయ్యేసరికి చల్లటి గాలి అసలు ఉండి అందరూ బయట ఆడుకుంటూ ఉంటారు, పిల్లలు అందరూ. పైన కూడా చూపిస్తున్నాను. మొత్తం బట్టలు ఆరేసారు. జూమ్ కరమా, జూమ్ కరే తాత. చూడండి పక్కనే కొండండి. కొండ మీద పనులు కూడా జరుగుతున్నాయి. దాయేసిన వినుకొండ అండి. వినుకొండ కొండ చూపిస్తున్నాను. ఈ ఊరు పేరు వినుకొండ. పనులు జరుగుతున్నాయి, రోడ్ వేస్తున్నారు. బాగుంటుంది సాయంత్రం, చల్లటి గాలి బాగుంటుందండి ఇక్కడ. ఏమో ఇనుప కడ్డీలు మాయేనండి. బట్టలు కూడా ఇప్పుడు నేను ఉతికి ఆరేసాను, ఆరిపోయాయి కూడా. చుట్టూరు ఏసీదేమో ఇక్కడ పెట్టించామండి. పైన కింద పెట్టిస్తే సౌండ్ వచ్చిందని పైన పెట్టేశారు. చూడండి చుట్టూరు ఇల్లే, అసలు భయం అనేది ఉండదండి. పూల చెట్లు అండి. అది పెద్ద చెట్టు, ఎర్రగా ఉంది. మీకు కానొస్తుందో లేదో, నాకైతే బాగుంది అసలు. ఇది రాందేమా, ఎర్రగా ఉన్నాయి పూలు. జూమ్ కరు ఫుల్ జూమ్ కరు. ఇంకా ఇల్లులు ఇంకా ఖాళీగా ఉన్నాయండి. ఇక్కడ మామూలుగా లేవు రేట్లు మటుకు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ.
ఈ ఇల్లు మనకు చాలా బాగా కట్టిస్తున్నారండి. ఇల్లు చాలా బాగుంది, మీరు చూసారుగా అమ్మా ఇల్లు. ఇంకా బాగా చేస్తున్నారు. ఇంకా మీకు ఏదైనా కావాలన్నా చేయించుకోవాలన్నా చేయించుకోవచ్చు. భయం లేదండి, అటుపక్క ఇటుపక్క ఇల్లులే, ఆ సైడ్ ఈ సైడు. ఇది బండి మాదేనండి. ఇంకా పూల చెట్లు వేయలేదు, పూల చెట్లు వేసేటప్పుడు మీకు వీడియో పెడతాను చూడండి. ఇంకా మట్టి వేయాలి. రోడ్డు ఏమో పెద్ద రోడ్ అండి, డబల్ రోడ్డు. అందరూ డబ్బులు వేసుకొని మేము వేయించుకోము, గవర్నమెంట్ వేయలేదండి. ఇటు కాదండి, ఇంకా గ్యాస్ వల్ల మీకు ఒకటి చూపించడం మర్చిపోయానండి. సీలింగ్ లోపల కూడా లైట్ ఉంది చూడండి. గోల్డెన్ లైట్ లాగా ఉంది. చీకటిగా ఉన్నప్పుడు బాగా కానొస్తుంది, లైట్ లేనప్పుడు బాగా కానొచ్చిద్దండి. ఇంకా చూడండి ఎలా ఉందో, గోల్డెన్ రంగు వచ్చిద్దండి. లైట్ లేనప్పుడు ఇంకా బాగా లుక్ బాగా ఉండిద్దండి. ఇంకా లోపల ఈ హోమ్ టూర్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా ఉందో కూడా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.